ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్లో క్రాష్ అయిన తర్వాత నుంచి దాదాపుగా ఒక్క ప్రయాణికుడు తప్పితే అందరూ కూడా ఆ యాక్సిడెంట్లో మరణించినట్టు, అలాగే గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మరి ఆ యాక్సిడెంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది. మోస్ట్లీ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి డిబ్రీని వీళ్ళు అసెస్ చేయటం, ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయటం స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరు కూడా బ్రతికున్నట్టుగా ఇంకా ఆధారాలు లేవు కాబట్టి ఆ బాడీస్ అన్నిటిని రికవర్ చేసి ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్స్కి పంపించడం, DNA టెస్టుల కోసం పంపించడం, ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. సైమల్టేనియస్లీ అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవడం కూడా మరి ఇన్వెస్టిగేటర్స్ బాధ్యత కాబట్టి, తెలుసుకోవాలని మనందరికీ ఉంది కాబట్టి రన్వే మీద నుంచి బయలుదేరి వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆల్టిట్యూడ్ని కోల్పోయి మరి జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశంలో ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగానే అది ల్యాండ్ అవ్వటం అనేది ఆన్ బోర్డ్ ఉన్నటువంటి 242 మందిలో 241 మంది చనిపోవటం అనేది, మొత్తం మీద 290 మంది వరకు చనిపోవటం అనేది నిజంగా విషాదకరమైనటువంటి అతి తీవ్రమైనటువంటి యాక్సిడెంట్గా దీన్ని మనం పరిగణించాలి. ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫ్లైట్లో అసలు ఏం జరిగింది, ఫ్లైట్లో ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు, లేదంటే ఫ్లైట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఎలా పనిచేసినాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా రికార్డ్ చేస్తారనమాట. వాటన్నిటిని రికార్డ్ చేసి ఒక పరికరంలో దాన్ని భద్రపరుస్తారు. యాక్సిడెంట్స్ అయితే ఇలాంటి సందర్భాల్లో పోస్ట్ యాక్సిడెంట్స్ దాన్ని మనం స్టడీ చేసి దాంట్లో రికార్డ్ అయినటువంటి డేటాని పరిశీలిస్తే అసలు ఏం జరిగిందో తెలిసే అవకాశాలు బాగా ఉంటాయి. అలాంటి పరికరాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. మనకి ఈ విషయం ఈ 171 AI-171 లేదా బోయింగ్ వాళ్ళ 787 డ్రీమ్ లైనర్ కూడా బ్లాక్ బాక్స్ ఉంది. అది విమానం కూలిపోయినప్పుడు ఒక బిల్డింగ్ మీద, ఒక హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్ మీద కూలిపోయినట్టుగా దాని టెయిల్ భాగం అక్కడ ఉన్నట్టుగా మనం ఫోటోలు చూసాం. జనరల్గా ఈ బ్లాక్ బాక్స్ అనేది టెయిల్ భాగంలోనే భద్రపరుస్తారన్నమాట, ఉంటుంది. దానికి ఆల్వేస్ పవర్ ఉండాలి. అది కంటిన్యూస్గా అన్ని పారామీటర్స్ని, వాటి విలువల్ని అది ఒక పర్టికులర్ ఫార్మాట్లో, వీళ్ళు ప్రీడిసైడెడ్ ఫార్మాట్లో దాన్ని సేవ్ చేస్తూ ఉంటుంది. సో అంటే యాక్సిడెంట్లో విమానం అంతా పగిలిపోయింది, విరిగిపోయింది, డ్యామేజ్ అయింది, కాలిపోయింది, దాంట్లో ఉన్న మనుషులు, ఫర్నిచరు, మొత్తం బాడీ అంతా కూడా దాదాపుగా కాలిపోయింది. మరి అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఈ బ్లాక్ బాక్స్ ఇంటాక్ట్ ఉండాలి. అంటే ఈ బ్లాక్ బాక్స్ వాళ్ళు తయారు చేసేటప్పుడు అసలు ఎలా తయారు చేస్తారు, చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. ఎంత డ్యామేజ్ ఏరోప్లేన్కి జరిగినప్పుడు ఆ చిన్న పరికరం ఎలా ఉండగలుగుతుంది వితౌట్ ఎనీ డ్యామేజ్. దానికోసం ఏం చేస్తారంటే వర్స్ట్ కేస్ సినారియోలో ఏ ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ జరగవచ్చో ఆ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ పర్టికులర్ ఈ బ్లాక్ బాక్స్ని సేవ్ చేయడానికి బ్లాక్ బాక్స్ని ఎలా డిజైన్ చేయాలో, ఎలా తయారు చేయాలో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చేస్తారనమాట. దాని వివరాలు కొన్ని మనం అక్కడ చూద్దాం, పరిశీలిద్దాం. ఒకటి, అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే దానికలా పేరు పెట్టారు, అది ఒక నిమానిక్ అనమాట. దీంట్లో డేటా స్టోర్ చేయబడి ఉంటుంది కాబట్టి, ఆ డేటాని సేవ్ చేస్తుంది కాబట్టి అంతా దీంట్లో ఉంది, మనకి తెలియకపోయినా కానీ అంతా దానికి తెలుసు, దాంట్లో ఉంది అనే ఇండికేషన్ కోసం ఆ బ్లాక్ బాక్స్కి అన్నీ తెలుసు. బ్లాక్ బాక్స్ అదొక ఇంగ్లీష్ ఫ్రేజు, దాన్ని అలా వాడుకుంటూ వచ్చారు. అసలు దాంట్లో ఏముంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లాక్ బాక్స్ అనేది ఇలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకటి సర్వైవ్ అవటమే కాకుండా దాన్ని మనం ఈజీగా లొకేట్ చేయగలగాలి. కాబట్టి ల్యాండ్ మీద పడినా, సముద్రంలో పడినా, ఎక్కడ పడినా కానీ అది మనం దాన్ని అక్కడ ఉంది అని మనం తెలుసుకోవడం కోసం బ్రైట్ ఎల్లో కలర్ కానీ బ్రైట్ ఆరెంజ్ కలర్ కానీ వేసి ఉంటుంది. సో యాక్చువల్గా మనం అనుకుంటున్న బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది.
చాలా బ్రైట్ కలర్లో ఉంటుంది, దానికి రిఫ్లెక్టర్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ బ్లాక్ బాక్సు 2 ఇన్స్ట్రుమెంట్స్ను కలిగి ఉంటుంది. ఒకటి ఈ ఏరోప్లేన్కి సంబంధించినటువంటి వివిధ పారామీటర్సు, అంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, ఏ టైంలో మనం ఎక్కడి నుంచి రన్వే నుంచి స్టార్ట్ చేసాము, ఏ టైంలో మనం థ్రస్ట్ ఇవ్వటం స్టార్ట్ చేసాము, థ్రస్ట్ ఏ మేరకు ఇచ్చాము, అలాగే ఎంత ఫాస్ట్గా అది ఎంత యాక్సలరేషన్ తోటి రన్వే మీదుగా ప్రయాణం చేసింది, ఎంతసేపు చేసింది, ఆ యాక్సలరేషన్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే వింగ్స్ ఫ్లాప్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా అనేక రకాలైన పారామీటర్స్, క్లోజ్ టు 1000 పారామీటర్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ కంటిన్యూస్గా ఆయా సెన్సర్స్ ఇచ్చే డేటాని దీంట్లో రికార్డ్ చేసి సేవ్ చేస్తానమాట. దాన్ని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. ఫ్లైట్ డేటా రికార్డర్. మనం అనుకునే బ్లాక్ బాక్స్లో ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంటు FDR, ప్రధానమైనటువంటి పరికరం అది రికార్డ్ చేసి అట్టు పెట్టింది. మొదట్లో మెటల్ ప్లేట్స్ మీద సేవ్ చేసేవాళ్ళు, తర్వాత మ్యాగ్నెటిక్ టేప్స్ వచ్చినాయి మనకి 80sలో. మనం DVD టేప్స్ అని, ఆడియో టేప్స్ అని చూసాం, మా TDK వాళ్ళు ప్రధానంగా అలాంటి టేప్స్లో సోనీ వాళ్ళు చేశారు. అవన్నీ వాటిలో సేవ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడంతా మనం సాలిడ్ స్టేట్ పరికరాలు, మనకి మూవింగ్ పార్ట్స్ లేకుండానే సాలిడ్ స్టేట్ టెక్నాలజీస్ని ఉపయోగించి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మోస్ట్లీ డిజిటల్ ఫార్మాట్లో ఇంకొద్దిగా ఎక్కువ సేవ్ చేసే అవకాశం, స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పారామీటర్స్ని కూడా మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ మోర్ ఆఫ్ ద పారామీటర్స్ని వీళ్ళు స్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన ఇన్స్ట్రుమెంటు మరి కింద పడినా పగిలిపోకూడదు, నీళ్ళల్లో పడి మునిగిపోయినా కానీ చెడిపోకూడదు. ఇలా ఉండాలి అంటే దానికి కొన్ని అండర్ సివియర్ కండిషన్స్ దాన్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్లో పాస్ అయ్యే విధంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఉదాహరణకి ఫ్లైటు ఇలాంటి మన అహ్మదాబాద్లో జరిగినటువంటి యాక్సిడెంట్లో చిక్కుందనుకోండి, మరి ఆయిల్ ఫ్లేమ్స్ అదంతా కాలిపోవడం జరిగింది కదా. అంటే ఇంటెన్స్ ఫైర్కి కనుక గురైతే, చాలా వేడికి గురైతే చివరికి ఆ ఫ్లైట్ బాడీ కూడా కాలిపోయి కరిగిపోయే ప్రమాదం ఉంటే, మరి ఈ బ్లాక్ బాక్స్ని, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ని దేంతో అయితే మనం హౌస్ చేస్తామో ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ హౌసింగ్ కూడా ఆ ఫ్లేమ్ని, ఆ టెంపరేచర్ని తట్టుకోవాలి. కాబట్టి 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర తట్టుకోగలిగినటువంటి స్టీలు, టైటానియం బాడీస్ తోటి ఈ FDRకి హౌసింగ్ చేస్తారు. అలాగే దీనికి తోడుగా ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని చెప్పేసి. అది ఇంకొక రికార్డర్. ఒకటేమో విమానానికి సంబంధించినటువంటి రకరకాల సెన్సర్స్లో నుంచి వస్తున్నటువంటి డేటాని ఒకటి సేవ్ చేస్తుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఏమో, కాక్పిట్ అంటే పైలట్స్ ఉండే ఏరియా, విమానంలో ముందు భాగంలో మనం అందరం చూస్తాం. ఆ పైలట్స్ మధ్యలో ఏం సంభాషణ జరుగుతుంది, అలాగే పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తోటి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళు ఆ డైరెక్షన్ని ఎలా రిసీవ్ చేసుకుని ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి విండ్ కానివ్వండి, వాళ్ళు చూసిన విషయాలు కానివ్వండి, ఇవన్నిటికీ సంబంధించిన అంశాలని కాక్పిట్ వాయిస్ రికార్డర్లో స్టోర్ చేస్తారనమాట. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్స్ మధ్య జరిగే సంభాషణ, అలాగే అసలు వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో ఆ కాక్పిట్కి సంబంధించినటువంటి జనరల్ సౌండ్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక బటన్ నొక్కినప్పుడు ఆ బటన్కి సంబంధించినటువంటి ఆటోమేటిక్ వాయిసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనం చేయకూడని పని చేస్తున్నాం, అది మనకి అలర్ట్ ఇస్తుంది. మనం చేయాల్సిన పని చేయట్లేదు, అది ఒక అలర్ట్ ఇస్తుంది. ఒక రాంగ్ కాంబినేషన్లో మనం చేస్తున్నాము, అది ఆటోమేటిక్గా అలర్ట్ ఇస్తుంది మనకి. అంటే ఆ కాక్పిట్లో ఉన్నటువంటి డాష్ బోర్డు, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ప్యానల్స్ మనం చేయాల్సిన సీక్వెన్స్లో చేయకుండా, మనం చేయాల్సినట్టుగా చేయకుండా ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తుంటే అవి మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. అది కూడా రికార్డ్ అవుతుంది అనమాట. సో
ఈ సోకాల్డ్ బ్లాక్ బాక్స్ అనే దాంట్లో మనం కాక్పిట్కి సంబంధించినటువంటి సౌండ్స్ని, వాయిసెస్ని, కమ్యూనికేషన్స్ని రికార్డ్ చేస్తే, ఈ ఫ్లైట్ డిజిటల్ రికార్డర్లో ఏం చేస్తాం, డేటా రికార్డర్లో ఏం చేస్తామంటే ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, వీల్స్లో ప్రెషర్ ఎంత ఉంది, బ్రేక్స్ ఎలా పనిచేసినాయి, థ్రస్ట్ ఎలా ఉంది, ఎంత యాక్సలరేషన్తో వెళ్తున్నాం, మనం ఏ పాయింట్లో మనం టేక్ ఆఫ్ చేసాము, మన ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, తర్వాత వింగ్స్లో ఫ్లాప్స్ ఎలా ఉన్నాయి, ఇలా ఫ్లైట్ ట్రాజెక్టరీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, ఫ్లైట్ హెల్త్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, ఫ్లైట్ ఎలా పనిచేస్తుందో ఆ పని తీరుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దాదాపుగా ఒక 1000 అంశాలని, 1000 పారామీటర్స్ని మానిటర్ చేస్తూ ఈ డిజిటల్ రికార్డర్లో, ఈ డేటా రికార్డర్లో భద్రపరుస్తారనమాట. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ని కలిపి మనం బ్లాక్ బాక్స్ అంటున్నాం. అది దొరికింది. ఈ మన అహ్మదాబాద్ యాక్సిడెంట్లో కూడా ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ టెయిల్ ఎండ్లో, అంటే బ్యాక్ సైడ్లో అది స్టోర్ చేస్తారు కాబట్టి ఫ్లైట్లో అది డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ అయినా కానీ ఇబ్బంది లేదు, దొరుకుతుంది. అది డాబా మీద ఇరుక్కున్నట్టుగా మనం ఫోటోలు కూడా చూసాం. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని రికవర్ చేశారు, ఆ డాబా మీద, ఆ పరిసర ప్రాంతాల్లో అన్నట్టుగా తెలుస్తుంది మనకి. సో ఈ మొత్తం బ్లాక్ బాక్స్ని ఏదన్నా ఒకవేళ ఫైర్కి గురైనా కానీ 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఆ ఫ్లేమ్స్లో అది పడిపోయినా, ఒక అరగంట సేపు దాంట్లో కాలినా దానికి ఏమీ కాదనమాట. డేటా విల్ బి సేఫ్. రెండవది, తక్కువ వేడిగా ఉన్నప్పుడు, అంటే దాని చుట్టూ ఏదేదో కాలుతుంది, ఇది డైరెక్ట్గా కాలటలేదు కానీ చాలా వేడి పదార్థాలు దాని మీద పట్టడము, దాని మీద ఉండటం జరిగింది అనుకోండి. అంటే మన ఓవెన్లో పెట్టినట్టుగా హై టెంపరేచర్లో మనం బ్రెడ్స్ లేదంటే ఇంకేదన్నా తినుబండారాలని వేడి చేసుకోవడానికి మనం ఓవెన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ హీటింగ్ ఓవెన్స్, అలాంటి ఓవెన్స్, మైక్రోవేవ్స్ కాదు, మామూలుగా హీట్ చేసే ఓవెన్స్, దాంట్లో 260 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మనం దీన్ని పరికరాన్ని ఉంచామనుకుంటే అది అలా 1 గంటల పాటు ఉండగలగాలి. ఆ టెస్ట్ కూడా చేస్తారు. అలాగే మరి ఒకవేళ విమానం బాగా డ్యామేజ్ అయిపోయింది, గాల్లోనే బ్రేకప్ అయిపోయింది, ఎప్పుడైతే బాడీ బాగా డ్యామేజ్ అయిపోయిందో ఈ బ్లాక్ బాక్స్ అనే దాన్ని ఎజెక్ట్ చేస్తుంది. ఎజెక్టింగ్ మెకానిజం ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఫ్లైట్లో నుంచి బయటపడిపోయి కొద్దిగా దూరంగా పడుద్ది అనమాట. ఎందుకంటే ఈ డిబ్రీ కిందే ఉంటే, ఒకవేళ ఈ ఫ్లైట్కి సంబంధించిన పార్ట్స్ అన్ని నీళ్ళల్లో పడితే, ఆ నీళ్ళతో పాటుగా ఇది కూడా కిందకి వెళ్ళిపోయి ఉంటే, దాంట్లో భాగంగా ఉంటే రికవరీ కష్టం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆటోమేటిక్ ఇది ఎజెక్ట్ అయిపోయి ఈ బాడీకి ఎలా వెళ్తుందో ఇక్కడ కాకుండా కొద్దిగా దూరంగా పడుతుంది అనమాట. ఎస్పెషల్లీ నీళ్ళల్లో ఫ్లైట్ కూలే ప్రమాదాలు ఉన్నప్పుడు అలా జరిగే మెకానిజమ్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక బాగా బరువైన పదార్థం వచ్చి దీని మీద, బరువైన వస్తువు వచ్చి ఒక పార్ట్ వచ్చి దీని మీద పడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా టెస్ట్ చేయాలి? దాదాపుగా ఒక 5000 పౌండ్స్ బరువు ఉన్నటువంటి ఏదన్నా ఒకటి వచ్చి దీని మీద ధన్మంట పడింది అనుకోండి, అయినా సరే ఇది ఈ బ్లాక్ బాక్స్కి ఏదైతే మనం కేసింగ్ ఇచ్చామో ఇది తట్టుకోగలగాలన్నమాట. జనరల్గా ఇంకో ప్రమాదం ఏముంటుంది, మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనగానే దాంట్లో దానికి సంబంధించినటువంటి ఇంధనం ఉంటుంది. దాంట్లో చాలా హైడ్రాలిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి హైడ్రాలిక్ లిక్విడ్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్లో కానీ లేదా ఫ్యూల్లో కానీ ఇది మునిగినప్పుడు డెఫినెట్గా అది సర్వైవ్ కావాలి. కాబట్టి ఒక 24 గంటల పాటు దాన్ని ముంచి మరీ టెస్ట్ చేస్తారు. నీళ్ళల్లో 30 రోజులు ముంచి నీళ్ళల్లో టెస్ట్ చేస్తారు. నీళ్ళల్లో సముద్రంలో పడితే అని అంటున్నాం, సముద్రంలో 20,000 అడుగుల లోతులో ఉన్నా కానీ, దాని మీద అంత వాటర్ ప్రెషర్ ఉన్నా కానీ ఇది డిఫామ్ కాకుండా, చెడిపోకుండా, దాని షేప్ పోకుండా సర్వైవ్ కాగలగాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ని, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ని, ఈ రెండింటిని కలిపి ఆ కేసింగ్లో పెట్టి ఆ మొత్తాన్ని కలిపి మనం బ్లాక్ బాక్స్ అంటున్నాం అన్నమాట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు ఇది ఎందుకు డిఫరెంట్? బ్లాక్ బాక్స్ అంటే ఒకటి కాదా, రెండా,
రెండింటినీ కలిపి బ్లాక్ బాక్స్ అంటాము మనం. బ్లాక్ బాక్స్ అనేది మనం క్యాజువల్గా అనుకునే ఇంగ్లీష్ పదం, అలా అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి. యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి, ఫ్లైట్ డేటా రికార్డర్ ఒకటి. ఫ్లైట్కి సంబంధించి ఫ్లైట్లో ఫ్యూయల్ ఎంత ఉంది, ఫ్యూయల్ ఇంజెక్టర్ ఎలా పనిచేస్తుంది, ఫ్యూయల్ పంప్ ఎలా పనిచేస్తుంది, టర్బైన్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది, టర్బైన్ అసలు ఎప్పుడు ఆన్ అయింది, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా కంటిన్యూస్గా వాళ్ళు మానిటర్ చేస్తూ ఆటోమేటిక్గా ఆ సెన్సర్స్ ఇచ్చే డేటాని ఈ ఎఫ్డిఆర్లో అంటే ఫ్లైట్ డేటా రికార్డర్లో రికార్డ్ చేస్తారు. అది ఒక అంశం, అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. కానీ కాక్పిట్లో ఏం జరుగుతుంది, ఈ పైలట్స్ మధ్య సంభాషణ ఏం జరుగుతుంది, పైలట్స్కిను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మధ్య ఏం జరుగుతుంది, ఈ పైలట్స్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ తోటి, డాష్ బోర్డ్ తోటి, పైన ప్యానల్ తోటి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు కరెక్ట్ స్విచెస్, కరెక్ట్ నాబ్స్, కరెక్ట్ ఆ సీక్వెన్స్లో చేస్తున్నారా, ఒకవేళ ఆటోమేటిక్గా ఆన్బోర్డ్ కంప్యూటర్ ఇస్తున్న డైరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ సౌండ్స్ కూడా రికార్డ్ కావాలన్నమాట. ఎందుకంటే మనకి ఇలాంటి సందర్భాల్లో వీ నీడ్ టు ట్రేస్ బ్యాక్, మనం వెనక్కి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయగలగాలి. ఉదాహరణకి ఈ 171 AI 171 వితిన్ 1 minute మోరల్లెస్ అది యాక్సిడెంట్కి గురైంది. అలా కాకుండా ఒక అరగంట, ఒక గంట, ఒక 2 గంటలు అయిన తర్వాత ఏదైనా జరిగిందనుకోండి, అసలు ఈ 2 గంటల్లో ఏం జరిగిందో కూడా మనకు తెలియాలి కదా. కాబట్టి గంటల పాటు ఇదంతా కూడా రికార్డ్ చేస్తూ మళ్ళీ ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ డేటాని రివర్స్లో ఆలోచిస్తూ వెనక్కి వెళ్తూ అసలు ఏం జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో, అంటే అది ఫ్లైట్కి సంబంధించిన పారామీటర్స్ వల్ల జరిగిందా, లేదు పైలట్స్ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందా, మిస్ యాక్షన్స్ వల్ల జరిగిందా, ఆన్బోర్డ్ ప్యానల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్తున్న దాన్ని వీళ్ళు వైలేట్ చేసి ఫోర్స్ చేశారా, అదొక డైరెక్షన్ ఇస్తుంటే వీళ్ళు ఒక రకంగా చేశారా, వీళ్ళు చేస్తున్న పని కాదు, యూ కెనాట్ డూ ఇట్ అంటున్నప్పుడు కూడా బలవంతంగా చేశారా, ఇలాంటివన్నీ కూడా రావాలన్నమాట. అందుకని ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటండి, ఈ కాక్పిట్ వాయిస్ రికార్డరు మనకి నిజంగా రీకన్స్ట్రక్షన్కి ఉపయోగపడాలి, యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలంటే అక్కడ కనీసం 2 పైలట్స్ ఉండాలి. అందుకని చిన్న విమానమైనా పెద్ద విమానమైనా కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా కనీసం 2 పైలట్స్ ఉంటారు. ఒకళ్ళని పైలట్ ఫ్లయింగ్ అంటారు, ఒకళ్ళని పైలట్ మానిటరింగ్ అంటారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి చెక్ లిస్టు ఒకళ్ళేమో చేసేవాళ్ళు, ఒకళ్ళేమో మానిటర్ చేసేవాళ్ళు, మిస్టేక్స్ జరగకుండా, తప్పులు జరగకుండా, స్లిప్స్ జరగకుండా. రెండవది పైలట్స్కి మీరు చూసుంటారు హెడ్ ఫోన్స్ ఉంటాయి, వాళ్ళకి మైక్ ఉంటుంది, వాళ్ళు విడివిడిగా మాట్లాడుకుంటున్నట్టుగానో, వాళ్ళు వితౌట్ మాటలు సైకిల్ చేసుకుంటున్నట్టుగానో ఏమైనా చేశారనుకోండి, అవి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ కావు. అందుకని జనరల్లీ దే ఆర్ మ్యాండేటెడ్, వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏంటది, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, మైక్ పెట్టుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకున్నది కూడా మీరు దీని ద్వారానే మాట్లాడుకుంటున్నారు. అలాగే మీరు ఏటీసీతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు ఈ సిస్టమ్ ద్వారానే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ కాక్పిట్లో ఏమేమి జరుగుతుంది అనేది కాక్పిట్లో కూడా ఒక మైక్ ఉంటుంది, అది ఈ సౌండ్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సపోజ్ పైలట్స్ వెనక ఒక డోర్ ఉంది, ఆ డోర్ ఓపెన్ చేశారు ఎవరో, అది కూడా రికార్డ్ అవుద్ది అనమాట. అది ఫ్లైట్ డేటాలో రికార్డ్ అవుద్ది, కాక్పిట్లో రికార్డ్ అవుద్ది. మనకి విమానంలో చాలా బాత్రూమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ డోర్స్ ఉంటాయి, వాటిల్లో స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి, లేదు చాలా లైట్స్ ఉంటాయి, ఫ్లోర్ లైట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవి పనిచేసినాయి, ఏది పనిచేయలేదు, ఏది ఎప్పుడు యాక్టివేట్ అయింది, ఏది ఎందుకు యాక్టివేట్ అయింది అనే విషయాల్ని ఎఫ్డిఆర్లో రికార్డ్ చేస్తారు. సో ప్రతి విషయం తెలుసు అన్నమాట. ఇవాళ మనకి AI 171లో ఏం జరిగింది, ఎక్కడైతే అది క్రాష్ అయిందో క్రాష్ పాయింట్ దగ్గర నుంచి వెనక్కి వెళ్తే వీళ్ళు
వీళ్ళకి ఎంత దూరం వెనక్కి వెళ్ళాలనుకుంటే అంత దూరం. అంటే అంతకుముందు ఫ్లైట్లో నుంచి వచ్చి అది ల్యాండ్ అయిన తర్వాత అదేదో వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు డీప్లేనింగు లేదంటే బోర్డింగు అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత టు మూవ్ ఫ్రమ్ ద గేట్, ఆ గేట్ దగ్గర నుంచి వీళ్ళు మూవ్ అయిన తర్వాత రన్వేకి వచ్చిన తర్వాత రన్వే దగ్గర నుంచి ఏటీసీ వాళ్ళు టేకాఫ్కి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం కూడా వీళ్ళు రికార్డ్ చేసి ఉంటుంది. సో ఇద్దరు పైలట్స్ ఎందుకు ఉంటారు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఎందుకు ఫ్లైట్ పారామీటర్స్ అన్నీ రికార్డ్ చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అసలు ఏం జరిగిందో తెలుసుకుని కావలసినటువంటి మార్పులు చేసుకోవడానికి, కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికి పైలట్స్కి కానీ క్రూ మెంబర్స్కి కానీ, అలాగే ఏం చేస్తే ఏమవుద్దో కొన్నిసార్లు ప్యాసింజర్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ యాక్సిడెంట్స్ రిజల్ట్స్ని బట్టి, ఈ యాక్సిడెంట్స్ కారణాలను బట్టి. కాబట్టి ఈ మొత్తం అసలు ఏవియేషన్ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి మార్పులు, చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి నియమావళి, వీటన్నిటిని మనం ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసుకున్నాం. కాబట్టి ఈ డెవలప్ చేసుకునే క్రమంలో బాగా మనకు ఉపయోగపడినటువంటి అంశాలు ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఒకటి, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి. ఈ ఇద్దరు పైలట్స్లో మనం జనరల్గా మనం ఏదైనా విమానం ఎక్కినప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు, ఇవాళ ఫ్లైట్ క్యాప్టెన్ వచ్చేసి సో అండ్ సో ఆయన పేరు చెప్తారు, అలాగే ఫస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఇంకో పేరు చెప్తారు. మీకు కనీసం ఇద్దరు పేర్లు చెప్తారు. ఎందుకంటే మనం కమర్షియల్ ఏరోప్లేన్లో ఉన్నాం కాబట్టి మనం టికెట్ కొనుక్కొని మనం ఎక్కి మనం కమర్షియల్గా పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, ఎయిర్పోర్ట్ ఏ నుంచి ఎయిర్పోర్ట్ బికి మనం వెళ్తున్నాం. కాబట్టి మన సేఫ్టీ వాళ్ళకు అవసరం, వాళ్ళ సేఫ్టీ మనకు అవసరం. ఎంటైర్ ఈ ఏరోప్లేన్కి కానీ ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అందరికీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి అవసరం కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అన్నమాట. సరే, ఇద్దరు పైలట్స్ ఉంటారు కదా, ఇద్దరు పైలట్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. అక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని కాదు, వాళ్ళిద్దరూ మనం ఆఫీస్లో పనిచేసుకునే కొలీగ్స్ లాగా కాదు, వాళ్ళకు ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటది? నేను చెక్ లిస్ట్ చదువుతాను, మీరు ఎస్ ఆర్ నో కన్ఫర్మ్ చేయండి. సో పైలట్ మానిటరింగు చదువుతున్నప్పుడు పైలట్ ఫ్లయింగు ఎవరైతే ఫ్లై చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో ఆయన ఏం చేయాలి? కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఫ్యూయల్ పంపింగ్ జరిగిందా, మనం అనుకున్నంత ఫ్యూయల్ ఉందా, ఎస్ ఆర్ నో చెప్పాలి. అలాగే పవర్, ఎంత పవరు కెపాసిటర్స్లో స్టోరేజ్ ఉంది, బ్యాటరీస్లో పవర్ స్టేటస్ ఎలా ఉంది, బాగుందా, బాగుంది. ఫ్లాప్స్, మనకి ఇప్పుడున్నటువంటి బయట నుంచి విండ్ డేటా మనకి ఏటీసీ వాళ్ళు ఇస్తారు. మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం, మనకి రన్వే ఎంత ఉంది, ఎయిర్ మనకి ఇలా ఉంది, కాబట్టి మనం మన ఫ్లాప్ పొజిషన్స్ని ఎలాంటి ఇంక్లినేషన్లో పెట్టుకోవాలి, అలా పెట్టుకోవచ్చా, పెట్టారా, పెట్టగలమా, ఇంకేదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఇలా ఏం చేస్తారంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుంటూ, ఇదిగో నువ్వు పలాంది చెయ్యి అని ఒకళ్ళు చెప్తున్నట్టు, అది నేను చేశాను అని ఇంకొకళ్ళు చెప్తున్నట్టు, నువ్వు పలానిది చెయ్యి అని ఒకళ్ళు చెప్తున్నట్టు, అది నేను చేయలేకపోతున్నాను అని రెండో వాళ్ళు చెప్తున్నట్టు, అది చేయలేకపోతే నెక్స్ట్ది ఇలా చెయ్యి అని ఒకళ్ళు చెప్తున్నట్టు, అలా చేయటానికి ఆయన ట్రై చేస్తున్నట్టు. ఈలోపు ప్యానల్ కూడా మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. ప్యానల్లో ఉన్న ఒక బటన్ని, ఒక రాంగ్ బటన్ని మీరు తిప్పాలని ట్రై చేస్తాను, ఫ్లిప్ చేయాలని ట్రై చేస్తాను, ఆన్లోనో ఆఫ్లోనో పెట్టాలని ట్రై చేస్తాను, అది కూడా సౌండ్ రూపంలోనే మీకు ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అవుతాయి. కాబట్టి అక్కడ మేడే కాల్ ఇచ్చారు అన్నారు. ఈ అహ్మదాబాద్ యాక్సిడెంట్లో పైలట్ లేదా కెప్టెన్, ఇద్దరు పైలట్సే చెరొక రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఒకరిని కెప్టెన్ అన్నాము, ఒకళ్ళని ఫస్ట్ ఆఫీసర్ అన్నారు. డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ పదాలు, బట్ బోత్ ఆర్ పైలట్స్. వాళ్ళు సీనియరు జూనియరు అలా ఉండొచ్చు, మోర్ ఎక్స్పీరియన్స్డ్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ కూడా టుగెదర్ దే ఆర్
పైలటింగ్ ద ప్లేన్ అనమాట. వాళ్ళు మేడే కాల్ ఇచ్చారన్నారు. అంటే మేడే కాల్ ఎప్పుడు ఇస్తారు? అండర్ ఇమ్మినెంట్ డేంజర్. ఇక మనకు ఇప్పుడు ఇక అవకాశం లేదు, దాదాపుగా మేము డేంజర్లో ఉన్నాము, దిస్ ఎమర్జెన్సీ సో సీరియస్, ఇంకా మాకు ఏం చేయడానికి అర్థం కావట్లేదు. ఇక్కడ మనకు అహ్మదాబాద్లో మేడే ఇచ్చారు, కానీ ఆ మేడేకి రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్, బయట సిస్టమ్స్ రెస్పాండ్ అయ్యే లోపే వీళ్ళు గ్రౌండ్ని హిట్ చేయడం కూడా జరిగింది, క్రాష్ అవ్వటం కూడా జరిగింది. అలా కాకుండా మీరు కొంత హైట్లో ఉన్నారు, 10,000 ఫీటో 20,000 ఫీటో 20,000 30,000 అడుగుల ఎత్తులో ఉన్నారు, ఏదో ఒక ఎమర్జెన్సీ జరిగింది, సపోజ్ ఈ ఇంజిన్సే ఆగిపోయినాయి అనుకుందాం. అప్పుడు వాళ్ళకి ఇంకా టైం ఉంటుంది. ఎందుకని? ఇంజిన్ ఆగిపోయింది కానీ ఫ్లాప్స్ పనిచేస్తున్నాయి. ఆ ఫ్లాప్స్ సహాయంతో వాళ్ళు నావిగేట్ చేసుకుంటూ గ్లైడ్ అవుతూ వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ స్పేస్లో, లేదంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, ల్యాండ్ అయ్యే ప్లేసెస్కి వెళ్ళడానికి కొన్నిసార్లు అవకాశాలు ఉంటాయి. లేదు మీరు ఓషన్స్ మీదుగా ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఎలా ల్యాండ్ అవ్వాలి, బెల్లీ మీద ఎలా ల్యాండ్ అవ్వాలి, విత్ మినిమల్ డ్యామేజ్ ఎలా ల్యాండ్ అవ్వాలి, దానికి కూడా కొంత టైం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మేడే కాల్ ఇవ్వటం ద్వారా వాళ్ళు గ్రౌండ్ సపోర్ట్ని అడుగుతున్నారనమాట. వాళ్ళకి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్స్, ఏటీసీల సపోర్ట్ అడుగుతున్నారనమాట. వాళ్ళకి ఇంకేదన్నా సపోర్ట్ కావాలంటే ఎంటైర్ ఈ గ్రౌండ్ స్టేషన్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళని గైడ్ చేస్తూ ఒక సేఫ్ ప్లేస్లో సేఫ్గా ల్యాండ్ అవ్వటానికి, లేదా క్రాష్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే విత్ మినిమల్ డ్యామేజ్ క్రాష్ అవ్వటానికి, అంటే కంట్రోల్డ్ క్రాషింగ్ అనమాట. అది ఇంకా నేనేమి చేయలేను, క్రాష్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, కానీ దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. నిన్న మనకు అహ్మదాబాద్లో అన్ఫార్చునేట్లీ అందరూ మన ఆవాసాలు ఉంటున్న ప్రదేశం, ఇన్హాబిటెడ్ ప్లేస్, అది సిటీ, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, స్ట్రీట్స్ ఉన్నాయి, వాటి మధ్యలోనే వాళ్ళు క్రాష్ అయిపోయారు. సో వాళ్ళకి ఇంకా అవకాశం లేదు, అటు ఇటు వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు. అది ఇంకొద్దిగా సిటీ బయటకు వచ్చేసి ఇంకెక్కడన్నా పెద్ద వాటర్ బాడీ ఉండి, ఏదన్నా ఒక రివర్ ఉండి, లేదా సముద్రం ఉండి, ఇంకోటి అవకాశం ఉందనుకోండి, గ్లైడ్ అవ్వడానికి అవకాశం ఉందనుకోండి, ఇంజిన్స్ షట్ డౌన్ అయినా కానీ వాళ్ళు చేరుకోగలిగిన ఇంకో ప్లేస్ ఏదైనా వాళ్ళకి దగ్గరలో ఉంటే గ్రౌండ్ స్టేషన్స్ సహాయంతో అక్కడ వరకు గ్లైడ్ అవుతూ వాళ్ళు వాటర్ ల్యాండ్ అయ్యేవాళ్ళు. వాటర్ మీద ల్యాండ్ అయినప్పుడు డ్యామేజ్ తక్కువ ఉంటుంది, ఇమ్మినెంట్ ఫైర్ ఉండకపోవచ్చు, ఎక్కువ మంది సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్స్ అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు, కాబట్టి మీరు చేరుకునేసరికి గ్రౌండ్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ ఆ సపోర్ట్ కూడా మీకు వస్తుంది. సో మేడే కాల్ ఇచ్చే లోపు పైలట్స్ ఏటీసీతో ఏం మాట్లాడారు, వీళ్ళ ఎమర్జెన్సీ ఏమని చెప్పారు, వీళ్ళకి పలానా లెవర్స్ పనిచేయట్లేదని చెప్పారా, ఫ్లాప్స్ పనిచేయట్లేదని చెప్పారా, ఇంజిన్ షట్ డౌన్ అయిందని చెప్పారా, లేదనుకుంటే అసలు పవర్ సిస్టమే ఫెయిల్ అయిందని చెప్పారా, వీళ్ళు ఏం చెప్పగలిగారు, ఏం చెప్పలేకపోయారు, వీళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేసినాయా, వీళ్ళు మేడే అని చెప్పింది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ క్లియర్గా ఏటీసీ వాళ్ళకి అర్థమైందా, ఏటీసీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారా, ఈ వివరాలన్నీ కూడా సివిఆర్లో రికార్డ్ అవుతాయి. అందుకని అన్నీ ఫెయిల్ అవ్వచ్చు మనకి విమానంలో, ఏరోప్లేన్లో, కానీ బ్లాక్ బాక్స్కి, ఫ్లైట్ డేటా రికార్డర్కి, అలాగే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్కి ఇచ్చినటువంటి పవర్ సప్లై మనకి లాస్ట్ సెకండ్ వరకు అది పనిచేస్తూనే ఉండాలి. ఇట్ ఈజ్ హౌ క్రిటికల్ దిస్ బ్లాక్ బాక్స్ ఈజ్. ఆ బ్లాక్ బాక్స్ ఉంటేనే మనం రీకన్స్ట్రక్ట్ చేయగలం ఏం జరిగిందో. బ్లాక్ బాక్స్కే పవర్ లేదనుకోండి, ఇంకా బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏముంది? సో బ్లాక్ బాక్సెస్ని అంత సీరియస్గా తీసుకుని, అంత కేర్ తీసుకుని, వాటిని అలా టెస్ట్ చేసి జాగ్రత్తగా దాన్ని ప్లేస్ చేసి విమానంలో వెనక భాగంలో, టెయిల్ భాగంలో ఎక్కడైతే ఇప్పుడు కూడా మినిమం డ్యామేజ్ జరుగుద్దో,
ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా కానీ జనరల్గా వింగ్స్ ఉన్నది, ఇంజిన్స్ ఉన్నది, ఫ్రంట్ పోర్షన్ ఎక్కువ డ్యామేజ్ అవుద్ది, ఎక్కువ ఫైర్ అక్కడ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఫ్యూయల్ అక్కడ ఉంటుంది కాబట్టి వింగ్స్లో ఫ్రంట్లో ఉన్న వింగ్స్లో ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఫైర్ జరిగితే ఫ్రంట్ పోర్షన్లో ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. బ్యాక్ పోర్షన్ దాకా కూడా రావచ్చు కాబట్టి దానికి సూటబుల్గానే దీని ప్లేస్మెంట్ ఉంటుంది. లేదు మిడ్ ఎయిర్లో ఉండగానే విమానం 2 భాగాలుగా 3 భాగాలుగా విడిపోవటం, బాగా డ్యామేజ్ జరిగిపోయిందని తెలిసిందనుకోండి, అంటే మనం మానిటర్ చేస్తున్నటువంటి విమానంలో ఉన్న అన్ని భాగాల్ని మనం మానిటర్ చేస్తున్నాం. అసలు కొన్ని భాగాలు లెటసే ఒక వింగు సగమో ఏమో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు డేటా రికార్డర్కి ఏమర్థం అవుద్దంటే నాకు రావాల్సిన డేటా నాకు రావట్లేదు, ఈ ఏరోప్లేన్ బాగా ఫిజికల్గా డిఫార్మ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, ఇక ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్లాక్ బాక్స్ కూడా ఎజెక్ట్ అయిపోద్ది. అంటే బియాండ్ సర్టెన్ పాయింట్ ఇంకా ఈ ఏరోప్లేన్ సేవ్ అయ్యే అవకాశం లేదు, ఇట్స్ ఆల్రెడీ డ్యామేజ్డ్ ఎనఫ్ అనుకున్న పరిస్థితిలో ఆటోమేటిక్గా బ్లాక్ బాక్స్ కూడా ఎజెక్ట్ అవుద్ది. మరి ఇప్పుడు ఉదాహరణకి విమానం ఒక చోట పడింది, బ్లాక్ బాక్స్ ఇంకో చోట పడింది, అప్పుడు మనకి బ్లాక్ బాక్స్ ఎక్కడుందో తెలియాలి కదా. అలాగే ఈ విమానానికి సంబంధించిన పార్ట్స్ విమానం అంతా ఒక ఏరియాలో పడింది, నీళ్లలో పడింది, బ్లాక్ బాక్స్ అక్కడే ఉందనుకోండి, దాని అడుగు భాగంలో ఉండిపోయి దాన్ని రీచ్ అవ్వటం కష్టమైపోయి మనకు తెలియదు కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా ఎజెక్ట్ అయిపోయినటువంటి బ్లాక్ బాక్స్ కొద్దిగా దూరంగా పడి ఇప్పుడు తను ఎక్కడుందో కూడా మనకు చెప్పాలన్నమాట. ల్యాండ్ మీద ఉందనుకోండి, దానికి ఉన్న బ్రైట్ కలర్సు, దానికి ఉన్నటువంటి రిఫ్లెక్టర్సు మనకి విజువల్గా కనపడే అవకాశం ఉంది. అది ఒక డీప్ ఫారెస్ట్ అనుకోండి, మనకు అప్పుడు అది కనపడదు. సో అందుకని అక్కడ నుంచి ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, అది ట్రాన్స్మిట్ చేస్తుంది సిగ్నల్స్ని. సో మన వాళ్ళు ఏరియల్ సర్వే చేస్తూ ఆ సిగ్నల్ని పికప్ చేసుకుని ఇదిగో ఈ ఫలానా ప్లేస్లో బ్లాక్ బాక్స్ ఉంది అని చెప్పేసి దే జీరో ఇన్ ఆన్ దట్ ప్లేస్, దాన్ని రికవర్ చేస్తారు. అలాగే నీళ్ళల్లో పడినప్పుడు 20,000 అడుగుల కిందకి వెళ్ళినా అది అక్కడ నుంచి ఒక పింగరు సోనార్ అంటే సౌండ్కు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి షిప్స్ కానివ్వండి, దీని రిసీవర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతాయి. సో నీళ్ళల్లో పడినప్పుడేమో సోనార్ ఫింగర్స్ పనిచేసి తన లొకేషన్ తను చెప్పుకోగలుగుతుంది. సో సోనర్ ఆర్ లేటర్ మన వాళ్ళు దాన్ని సర్వే చేసి ఆ ఏరియాలో డెఫినెట్గా దాన్ని రికవర్ చేస్తారు. లేదు ఆన్ ద గ్రౌండ్, అది ఫారెస్ట్ కానీ హిల్స్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్ ల్యాండ్స్ కానీ ఎక్కడైనా సరే భూమి మీద ఇలా పడింది అనుకోండి, గ్రౌండ్ మీద ఎక్కడైనా సరే పడింది అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఈ ఏదైతే ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్మిటర్స్ ట్రాన్స్మిట్ చేసే సిగ్నల్స్ని బట్టి దీన్ని రికవర్ చేస్తారు. సో బాటమ్ లైన్ ఏంటంటే విమానాలు ఏవియేషన్ సేఫ్టీ మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్లైట్స్లో ఏమేమి జరుగుతుంది, ఒక 1000 పారామీటర్స్ దీని ఏరోప్లేన్ బాడీ చుట్టూ ఏరోప్లేన్లో ఉన్న మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ పార్ట్స్ వాటి హెల్త్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. అవి ఫ్లైట్ డేటా రికార్డర్లో నిక్షిప్తమై ఉంటాయి. పార్ట్ 2, పైలట్స్ వాళ్ళు ఏమి చేయాలి, ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకిను ఏటీసీకి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంది, వాళ్ళకిను నియర్ బై ఇంకేదన్నా వాళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంటే అవసరాన్ని బట్టి సపోజ్ 2 ఏరోప్లేన్స్ దగ్గరగా వచ్చినాయి అన్నారు, దూరంగా వచ్చినాయి అన్నారు, వాళ్ళ మధ్యలో కొంత కమ్యూనికేషన్ జరగాలన్నారు, ది డూ ఇట్. అదంతా కూడా రికార్డ్ అవుతుంటుంది అన్నమాట. అఫ్కోర్స్ కాక్పిట్లో 2 పైలట్స్ ఉండటం అనేది ఈ రికార్డింగ్ పర్పస్ కనే కాదు, ఒకళ్ళకొకళ్ళు స్టాండ్ బై ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఒకళ్ళు హెల్త్ బాగుండకపోతే రెండో వాళ్ళు ఉండాలి కాబట్టి, ఒకళ్ళు ఇన్కెపాసిటేట్ అయిపోతే రెండో పర్సన్ ఉండాలి కాబట్టి కనీసం 2 పైలట్స్ని మనం కమర్షియల్ ఎయిర్లైన్స్లో పెట్టుకుంటాం. ఇదంతా కూడా 1950s నుంచి ఇప్పటి వరకు ఇవాల్వ్ అవుతున్నటువంటి స్టోరీ. ఇంత స్టోరీ ఉంది కాబట్టి ఏవియేషన్ ఇండస్ట్రీ
అది సేఫ్గా మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ పర్ డేకి సర్వీస్ చేయగలుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి రోడ్స్ కంటే రైల్వే కంటే డెఫినెట్గా ఎయిర్ ట్రావెల్ అనేది సేఫే. ఎయిర్ ట్రావెల్ ఈజ్ మోర్ క్లోజ్లీ మానిటర్డ్. ఎయిర్ ట్రావెల్ అనేది మోర్ కేర్ఫుల్లీ డిజైన్డ్ ప్లాన్డ్ అండ్ మానిటర్డ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్క జనరేషన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా ఆయా కంపెనీలు, ఇప్పుడు ప్రధానంగా మనకి 2 ప్లేయర్స్ ఉన్నారు. ఇది మన కమర్షియల్ మార్కెట్స్లో చైనా అని కాసేపు అలా ఉంచితే, ఒకటి అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్ బోయింగ్ ఉన్నారు, రెండవది యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ ఎయిర్ బస్ ఉంది. ఎయిర్ బస్ అనేది కొద్దిగా మోర్ మోడర్న్ వెహికల్స్ కాబట్టి అవి కొద్దిగా కామ్గా, అంత సౌండ్ జనరేట్ చేయకుండా, మోర్ ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీగా, మోర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా, ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మోర్ మోడర్న్గా ఎయిర్ బస్లో ఉన్నమాట నిజం. అట్ ద సేమ్ టైం బోయింగ్ ఆల్సో సాటిస్ఫైస్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. బోయింగ్ను కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బోయింగ్ 707 నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మోడల్స్లో వాళ్ళు, అనేక కాన్ఫిగరేషన్స్లో వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ని చేస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పటికీ ద పర్సంటేజ్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే మనం జీరో, ఇంకా దెర్ షుడ్ నాట్ బి ఎనీ యాక్సిడెంట్ అనేది ఐడియల్ కండిషన్ అవుతుంది. ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాకపోవచ్చు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. అయినప్పటికీ మినిమైజ్ చేయటం, డ్రైవింగ్ యాక్సిడెంట్ రేట్ టువర్డ్స్ జీరో ఈజ్ ద గోల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్, గోల్ ఫర్ ద ఆపరేటర్స్, గోల్ ఫర్ ద కస్టమర్స్, మనం civilians. However, we have to live with that little bit of uncertainty because these are moving equipment. These are complicated technological machines. దాంట్లో ఆ సిరీస్లో డ్రీమ్ లైనర్ డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్. మనకు దాదాపుగా 12, 13, 14 సంవత్సరాల నుంచి మన ఇండియన్ ఫ్లీట్లో, ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నాయి. అవి మన వాళ్ళు వాడుతున్నారు, సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. ఇంతవరకు మేజర్ యాక్సిడెంట్స్ ఏం జరగలేదు. చిన్న చిన్న టెక్నాలజికల్ గ్లిచెస్ ఉండొచ్చు. నా ఫ్లైట్లో ఏసీ పనిచేయలేదు, నా ఫ్లైట్లో అది జరగలేదు, ఇది జరగలేదు, కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఫ్లాస్ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. వాటి మెయింటెనెన్స్ సరైన టైంలో చేస్తున్నారా లేదా అన్నది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి, ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఎఫిషియన్సీస్. బట్ యాజ్ అన్ ఎక్విప్మెంట్, యాజ్ అ వెహికల్, డ్రీమ్ లైనర్ అనేది డెఫినెట్గా ఈజ్ అ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్, ఈజ్ అ ట్రస్టెడ్ ఎయిర్ క్రాఫ్ట్, ఈజ్ అ రిలయబుల్ ఎయిర్ క్రాఫ్ట్. అన్ఫార్చునేట్లీ ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అహ్మదాబాద్ టు లండన్ గ్యాట్విక్ వెళ్తున్నటువంటి ఈ 171 రూట్లో, ఈ ఫ్లైట్లో ఏదైతే ప్రాబ్లం జరిగిందో, అది వీ వాంట్ టు అండర్స్టాండ్. అసలు ఎందుకు జరిగిందో మనకు తెలియాలి. అది తెలియాలంటే డెఫినెట్గా ఫ్లైట్ డేటా రికార్డరు, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఈ రెండింటినీ కలిపి మనం ఏదైతే బ్లాక్ బాక్స్ అంటున్నామో, ఆ బ్లాక్ బాక్స్ మన వాళ్ళకి ఫ్రైడే నాడే దొరికింది. దాన్ని ఢిల్లీ ల్యాబ్స్లో అనలైజ్ చేస్తున్నారు, డేటా అంతా స్టడీ చేస్తారు, ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తారు. వాట్ లెడ్ టు దిస్ డిఫికల్టీ, వాట్ లెడ్ టు ద ఎమర్జెన్సీ, ఎందుకు ఈ ఫ్లైటు మరి టేక్ ఆఫ్ తర్వాత ఆల్టిట్యూడ్ గెయిన్ చేయలేకపోవటమే కాదు, ఆల్టిట్యూడ్ వితిన్ సెకండ్స్ పోగొట్టుకుని అది కింద పడింది, క్రాష్ అయింది, కిల్లింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్ ఎక్సెప్ట్ 1 పర్సన్. ఇదంతా కూడా మరి మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ బ్లాక్ బాక్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద టెక్నాలజీ, దట్స్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ ఇన్నోవేషన్. మనం డెఫినెట్గా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మళ్ళీ జరగకుండా చేయడానికి, మళ్ళీ జరగకుండా ఉండటానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ లెసన్స్ మనం నేర్చుకోవాలి. కాబట్టి
ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్లో నుంచి బ్లాక్ బాక్స్ సహాయంతో వీ విల్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్. ఫ్యూచర్లో ఈ ఎయిర్ ట్రావెల్ అనేది మరింత సురక్షితంగా ఉండేలాగా, మరింత మందికి అందుబాటులోకి వచ్చేలాగా, మరిన్ని ప్లేసెస్ని మనం కనెక్ట్ చేయగలిగేలాగా చేయాలి అంటే ఓవరాల్గా టెక్నాలజీ ఎఫిషియన్సీని పెంచాలి, టెక్నాలజీతో మనకి యాక్సెస్ పెరగాలి, ఓవరాల్ కాస్ట్ తగ్గాలి. ఇవన్నీ కూడా the more we understand about technology, the more we understand how machines work, the more we make them safer. అప్పుడు మనకి ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో హోప్ మన ఏజెన్సీస్ వెరీ సూన్ దే విల్ ఎన్లైటన్ us with what happened, and they will also come up with a series of recommendations to operators and manufacturers to make necessary changes if changes are required, which are most likely. Thank you.